నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర 2047 పై సీఎం చంద్రబాబు సమీక్ష. సీడ్ డెలివరింగ్ గవర్నెన్స్ పై దృష్టి సారించాలని ఆదేశం. లక్ష్మీపురం సర్కిల్లో పోలీసుల స్పెషల్ డ్రైవ్. శబ్ద కాలుష్యం చేస్తున్న 14 బైకులు, ఒక ఆటో సీజ్. క్రైస్తవుల అభివృద్ధి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. పాస్టర్లకు 51 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడి. నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. సమస్యల పరిష్కారంకు పురమిత్ర యాప్ను వినియోగించుకోవాలని సూచన. సీఎం చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకున్నారు. క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పాస్టర్లకు గత 12 నెలల గౌరవ వేతనాలను ఒకేసారి ఇస్తూ 51 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు 10 సూత్రాల అమలుపై వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. సీఎస్ విజయానంద్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానంలో పౌరులకు వేగంగా మెరుగైన సేవలు అందించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం, జీరో పావర్టీ, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. లక్ష్మీపురం సర్కిల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధిక సౌండ్ చేస్తున్న 14 బైకులను, ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు. నగరంలో సైలెన్సర్లను తొలగించి పెద్ద పెద్ద సౌండ్లతో బైకులు నడుపుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని అడిషనల్ ఎస్పీ రమణమూర్తి వెల్లడించారు. అందుకే వాహనాల తనిఖీలు నిర్వహించి పెద్ద పెద్ద సౌండ్లతో అధిక వేగంతో నడుపుతున్న బైక్లను సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని చెప్పారు. గంజాయి రహిత గుంటూరుగా చేసేందుకు వాహనాల తనిఖీలు చేస్తున్నామని వెస్ట్ డీఎస్పీ అరవింద్ తెలిపారు. ప్రజలకు, కాలేజీ విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దీంట్లో గుంటూరు నగరంలో కానీ ఎక్కడైనా కూడా మోటార్ సైకిళ్ళు కానీ లేకపోతే ఏదైనా 3 వీలర్స్ కానీ వాటికి ఒరిజినల్గా వచ్చిన సిస్టమ్స్ తప్ప దాన్ని ఆల్టర్ చేయకూడదు. అదే కాకుండా ఈ మోటార్ సైకిల్ మీద వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడైనా జనం కనపడ్డప్పుడు వీళ్ళ యొక్క హీరోయిజం షో చేయడానికని చెప్పి స్పీడ్గా రావడం, సడన్గా బ్రేక్ వేయటం, తర్వాత మళ్ళీ అది రైడ్ చేయటం, ఇంజన్ రైడ్ చేయడం లాంటి పనులన్నీ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరి మీద కూడా మా ఐజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, మా ఎస్పీ గారు సూచన మేరకు వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఈ వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కోర్టులో ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తాం. ఇది డ్రైవ్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా గంజాయిలో విస్తృతంగా తనిఖీలు చేపడతా ఉన్నాము. ఖచ్చితంగా అన్ని వెహికల్స్ నాకాబందీలు చేస్తూ ఉన్నాం. నాకాబందీలో ప్రతి వెహికల్ చెకింగ్ ఏరా మేము చేసే ప్రతి యాక్ట్ వెనకాల ఖచ్చితంగా గంజాయిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశం కూడా మేము చేస్తూ ఉన్నాము. వాటితో పాటు ఈ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్తో పాటు అవేర్నెస్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఈరోజు సంకల్పం అనే ప్రోగ్రాము ఎస్పీ గారు గంజాయిని నిర్మూలించడానికి, గంజాయి మీద అవేర్నెస్ ఇవ్వడానికి గురించి సంకల్పించిన ఈ సంకల్పం అనే ప్రోగ్రామ్ మాస్టర్ మైండ్స్ కాలేజ్ బాడీపేటలో చేయడం జరిగింది. ఈ సంకల్పం ప్రోగ్రామ్స్ కూడా రెగ్యులర్ బేసిస్లో కాలేజెస్లో అందరికీ అన్నింటినీ విజిట్ చేస్తూ స్టూడెంట్స్కి గంజాయి తాలూకు నెగిటివ్ థింగ్స్, చట్టపరంగా వాళ్ళు ఫేస్ చేసే ఇబ్బందులన్నీ కూడా చెప్తా ఉన్నాము. ప్రతి ఒక్క చర్యని ఈ గంజాయిని కంట్రోల్ చేయడానికి, అలాగే గుంటూరు టౌన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి న్యూసెన్స్ లేకుండా, ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడం గురించి మేము చర్యలు చేపడతా ఉన్నాము. దాని గురించి మా ఐజీ గారి ఇన్స్ట్రక్షన్స్, ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మీద మేము పనిచేస్తా ఉన్నాము. 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నగర ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే తొలుత బ్రిడ్జ్ నిర్మాణంలో ఆర్ఓబీ నిర్మాణం లేకుండా డిజైన్ చేశారు.
కానీ ప్రజల అభ్యర్థన మేరకు ఆర్యూబీ నిర్మాణం కోసం డిజైన్లో మార్పులు చేశారు. దానిలో భాగంగానే రైల్వే ట్రాక్ ఇరువైపులా డబుల్ పిల్లర్ నిర్మాణం మొదలుపెట్టారు. ఆర్యూబీ కోసం తాలూకా వైపు 12 పిల్లర్లు, ఏజీ కాలేజ్ వైపు 14 పిల్లర్ల నిర్మాణం కోసం కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టారు. ఏసీ కాలేజ్ వైపు ఇప్పటికే 7 పిల్లర్లు, తాలూకా వైపు 3 పిల్లర్లు నిర్మాణం చేపట్టారు. ఇలాగే పనులు వేగవంతంగా జరిగితే మరో సంవత్సరానికి శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమిషనర్ పులి శ్రీనివాసులు ఆర్టీసీ కాలనీ, ఐపీడీ కాలనీ, ఎల్ఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో పురమిత్ర యాప్ను డౌన్లోడ్ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పురమిత్ర యాప్ ద్వారా 122 రకాల పురపాలక సేవలు, గ్రీవెన్స్లు, చెల్లింపులను చేతిలోని ఫోన్ ద్వారానే పొందవచ్చునన్నారు. కార్యాలయాల చుట్టూ తిరగకుండా సేవలను పొందేలా అధికారులు జవాబుదారీతనంతో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ని రూపొందించిందన్నారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు వాటి పరిష్కార స్థితిని తెలుసుకోవడానికి ట్రాకింగ్ ఉండడం వల్ల ప్రజలకు తమ సమస్య లేదా తమ దరఖాస్తు స్థితి తెలుసుకోవచ్చునన్నారు. ఐపీడీ కాలనీ ఉత్తరవారి వీధిలో పందుల సమస్యపై అందిన ఫిర్యాదును పరిశీలించి పందులను పెంచేవారికి నోటీసులు ఇచ్చి వాటికి స్పందించకుంటే జీఎంసీ నుండి తగు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. పేమెంట్స్ కూడా క్రైస్తవుల అభివృద్ధి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బూర్ల రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పాస్టర్లకు గౌరవ వేతనం 51 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం క్రిస్టియన్లకు సంబంధించిన అనేక పథకాలను రద్దు చేయడంతో పాటు క్రిస్టియన్ భవన నిర్మాణాన్ని అడ్డుకోవడం జరిగిందని ధ్వజమెత్తారు. ఈరోజు రాష్ట్రంలో క్రైస్తవ సోదరుల పట్ల తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమాభిమానాలు వ్యక్తమవుతున్నాయి. క్రైస్తవుల్ని ఆదరించే విషయంలో, క్రైస్తవుల యొక్క ఆస్తులకు రక్షణ కల్పించే విషయంలో, క్రైస్తవుల యొక్క మాన ప్రాణాలకు రక్షణ కల్పించే విషయంలో తెలుగుదేశం మొదటి నుంచి కూడా క్రైస్తవుల యొక్క ఆపద్బాంధవుడుగా ఉన్నాడు అన్నటువంటిది వాస్తవం. ఈరోజు కూడా మనం చూసినట్లయితే మొన్న నవంబర్లో 937 క్రైస్తవ భవనాలు నిర్మాణం చేయడానికి కావలసిన 70 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. బట్టిప్రోల్లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనానికి ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన ఆయుర్వేద వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా 35 లక్షల గ్రాంట్ మంజూరు చేయబడింది. ఈ నిధులతో నూతన ప్రభుత్వం ఆయుర్వేద ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆసుపత్రి భవనం నిర్మాణంతో బట్టిప్రోలు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యవంతమైన ఆయుర్వేద వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉభయరోర్దక్షయాచి సర్వాభ్య భూనాభ్య సమ్యక్ సుమనః సర్వే రక్షంతు. సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు మాతృమూర్తి కల్లగంటి శేషారత్నం ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 84 సంవత్సరాల గల శేషారత్నం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. శేషారత్నం మృతికి పలువురు ప్రముఖులు, పలు పార్టీల నేతలు సంతాపం తెలిపి మస్తాన్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. నెహ్రూ నగర్లోని 9వ లైన్లోని శేషారత్నం స్వగృహం నుంచి ఈరోజు మధ్యాహ్నం అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల తరువాత బొంగరాలబీడు శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. మస్తాన్ రావు గతంలో సిటీ కేబుల్ ఇన్ఛార్జిగా పనిచేశారు.
ఉద్యోగ కార్మిక నేత టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తండ్రి సాంబశివరావు సంస్మరణ సభ సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఉద్యోగ కార్మిక సంఘ నేతలు, కుటుంబ సభ్యులు సాంబశివరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాంబశివరావు పోరాట పటిమ అందరికీ ఆదర్శమని ఉద్యోగ కార్మిక సంఘ నేతలు కొనియాడారు. ప్రభుత్వ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు ఆయన విశ్లేషించేవారని గుర్తు చేసుకున్నారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సాంబశివరావు సంస్మరణ సభలో యూనియన్ నేతలు సంపత్రావు, మోహన్ రావు, రామచంద్రుడు, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, రమాదేవి, నేతాజీ, ఇతర నేతలు, కుటుంబ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ మా నాన్న ప్రభావం కుటుంబం కంటే సమాజం మీదే ఎక్కువ ఉందని అన్నారు. వరంగల్ ఆర్టీసీలో పివి నరసింహరావు గారు ప్రధాన వక్తగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆ సమావేశంలో సాంబశివరావు గారు వచ్చారు. అప్పటి నుండి సాంబశివరావు గారి యొక్క శక్తి యుక్తులను గమనిస్తూ ఆయన పోరాట పటిమను కళ్ళారా చూసిన వాడిగా మేనేజ్మెంట్ పైన ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి, సమస్యలు పరిష్కరించుకోవాలనేటువంటి పద్ధతిని నేర్చుకున్న వాడిగా 1993 జనవరి 4వ తారీఖు నాడు ఏలూరులో సాంబశివరావు గారు అధ్యక్షులుగా, నేను కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాను. అప్పటి నుండి 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్ష కార్యదర్శులుగా పనిచేస్తూ ఉన్నాం. నేను జనరల్ సెక్రటరీగా ఉన్నంత కాలం దాదాపుగా ఆయన సిఐటియు జిల్లా ట్రెజరర్గా ఉండేవాడు. ఆయన సైకిల్ మీద వచ్చి సిఐటి ఆఫీస్కి వచ్చి లెక్కలు రాసి వెళ్ళేవాడు. అత్యంత నిజాయితీగా సర్వీస్ చేసేటువంటి కామ్రేడ్గా ఉన్నాడు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో విభేదించాల్సి వచ్చినటువంటి వాళ్ళతో కూడా ఎప్పుడు కూడా విషయాల మీద విభేదమే తప్ప దాని వ్యక్తుల మధ్య వైరుధ్యంగా ఏనాడు ఆయన భావించలేదు. సో ఓవరాల్గా చూస్తే ఆయన మా మీద కంటే సమాజం మీద, యూనియన్ల మీద, సహచరుల మీద, వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపించారు. కానీ కుటుంబంలో కొడుకుగా లేకపోతే కూతురుగా మా అక్క మీద ఇండైరెక్ట్ ప్రభావం, డైరెక్ట్ అనేది మీరే డిసైడ్ చేసి చెప్పాలి. ఎందుకనంటే ఆయన ఈ రోజు మమ్మల్ని గైడ్ చేయలేదు, పలానా పని చేయండి, పలానా రకంగా ఉండదు అని చెప్పలేదు. కానీ ఒక కీలకమైన సందర్భాల్లో ఆయన రోల్ ఉండేది. ఎలా ఉండేది అంటే నేను 10th అయిపోయింది 1990. సో మీ అందరికీ తెలుసు, ఈ మన జిల్లా కావచ్చు, ఇక్కడ కావచ్చు, కులాభిమానం అది పిచ్చి లెవెల్లో ఉండేది. ఆ కులాభిమానం అంటకుండా నాకు పక్కనే ఒక కాలేజీలో, గృహ కాలేజీలో జాయిన్ చేసి ఇదే ఎస్ఎఫ్ఐకి నన్ను పరిచయం చేశారు. తద్వారా నా జీవితంలో సామాజిక స్పృహ పెంచడానికి అదొక కీలకమైన సందర్భం. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మరోసారి ప్రభుత్వం టెండర్లు పిలవద్దు అని ప్రభుత్వ మెడికల్ కళాశాల పీపీపీ పద్ధతికి స్వస్తి పలకాలని ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ కెఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లెన్రెడ్డి లక్ష్మణరెడ్డి, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అందువల్ల ఇది మనకు తెలుస్తున్నది ప్రజల యొక్క వ్యతిరేకత, పౌర సమాజం యొక్క వ్యతిరేకత. ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ తరఫున గత 2-3 నెలలుగా మేము ఒకటే విషయాన్ని చెప్తా ఉన్నాం. ఈ 10 మెడికల్ కాలేజీలతో పాటు ఏర్పడేటటువంటి 10 ఆసుపత్రులు, ఒక్కొక్క చోట 300 పడకలకు పైగా ఉండే ఆసుపత్రి ఏర్పడాలి. ఆ ఏర్పడే ఆసుపత్రుల ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకి మెరుగైన వైద్యం అందుద్ది. అంతేకాకుండా ఈ స్థాపించేటటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు. ఉదాహరణకు ఆదోని వెనుకబడిన ప్రాంతం, మార్కాపురం వెనుకబడిన ప్రాంతం, పార్వతీపురం వెనుకబడిన ప్రాంతం, నర్సీపట్నం వెనుకబడినటువంటి ప్రాంతం, మదనపల్లి వెనుకబడినటువంటి ప్రాంతం.
డిసెంబర్ 26వ తేదీన జరగబోయే సిపిఐ శతసంతకాల వార్షికోత్సవ ముగింపు సభను జయప్రదం చేయాలని సిపిఐ నేతలు పిలుపునిచ్చారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద జెండాను సీనియర్ నాయకులు చల్లా చిన్నాంజనేయులు ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా సిపిఐ ఎన్నో పోరాటాలు చేసి రైతులకు భూములు, కార్మిక చట్టాలను తెచ్చిందని నగర సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు వెల్లడించారు. భారతదేశ చరిత్రలోనే 100 సంవత్సరాల పాటు నిలిచిన ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని చల్లా చిన్నాంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జి సురేష్, కోట్ల మరేదాస్, దానం సురేష్, కాంతారావు, డేవిడ్, జాను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ నాటి నుండి నేటి వరకు ఈ 100 సంవత్సరాలు సజీవంగా ఉన్న పార్టీ భారతదేశంలో ఈ ఒక్క పార్టీ మాత్రమే. మిగతా పార్టీలన్నీ కూడా భారత జాతీయ కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు చనిపోయి మధ్యలో పుట్టినవి తప్ప ఆనాటి పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు సజీవంగా భారతదేశంలో జీవించున్న పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. నేడు అరండలపేటలోని జైన్ టెంపుల్లోని ఫంక్షన్ హాల్లో జేఐటీఓ గ్రూప్ లేడీస్ వింగ్ ఆధ్వర్యంలో పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యూట్రిషన్ మరియు డైటీషియన్ విశాఖ శర్మ మాట్లాడుతూ శాకాహార ప్రాముఖ్యత మరియు రోజువారీ దినచర్యలలో పౌష్టికాహారం కోసం ఆచరణాత్మక చిట్కాలు, అవసరమైన పోషకాలు మరియు వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీతో చైర్పర్సన్ కోమల్ హూండియా మరియు జీతో ప్రధాన కార్యదర్శి షింకి గులేచా పాల్గొన్నారు. గుంటూరులో ఇటీవల నిర్వహించిన ఎల్వీఆర్ క్లబ్ పాలకవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకవరపు వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా ఎర్రమ్మనేని రామకృష్ణ, జాయింట్ సెక్రటరీగా కె బుచ్చుబాబు, ఇతర సభ్యులతో నూతన పాలకవర్గం ఏర్పాటైంది. ఈ మేరకు టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ, ప్రముఖ వ్యాపారవేత్త షేక్ ఫక్రుద్దీన్ ఆరిఫ్ ఆధ్వర్యంలో మాయాబజార్లో అభినందన సభ జరిగింది. నూతన అధ్యక్ష కార్యదర్శులతో పాటు ఇతర సభ్యులను సత్కరించారు. గుంటూరులో ఎల్వీఆర్ క్లబ్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడతామని వక్తలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పోనుబోయిన శ్రీనివాస్ యాదవ్, టీడీపీ నాయకులు ముత్తినేని రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు ఈస్ట్ నుంచి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సో వీళ్ళ కొత్తగా ఎన్నికైన బాడీ చాలా ఎంథూజియాజం, కొత్తగా ప్రపంచం మొత్తం చూసిన వాళ్ళల్లో ఉన్నారు. సో వీళ్ళు డెఫినెట్లీ వచ్చే ఈ టర్మ్ మొత్తంలో వీళ్ళు ఈ సొసైటీ తరఫున ఇటు ఎల్వీఆర్ క్లబ్కి కానీ అలాగని సొసైటీకి కానీ డెఫినెట్లీ వీళ్ళ ద్వారా మంచి పనులు జరుగుతున్నాయని ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తున్నారు. డెఫినెట్లీ వీళ్ళు మంచి పనులు చేస్తారు. అలాగే గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ ఒక సోదర భావంతో గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ రెండు ఒకటే, గుంటూరు 1 అన్న సోదర భావంతో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశాము. దీంట్లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. మేమంతా కూడా కలిసి కట్టుగా సమిష్టి కృషితోటి క్లబ్ యొక్క మంచి చెడ్డలు అన్నీ గ్రహించి అందరికీ కూడా మేలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను. అలానే క్లబ్లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, పేదలకు సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా పారదర్శకతతోటి ఏ విధమైనటువంటి కరప్షన్ అనే దానికి తావు లేకుండా అన్ని విశ్రాంతి గదులు కానీ, బార్ కానీ అన్నిటినీ మేము క్షుణ్ణంగా పరిశీలించి అన్ని సక్రమంగా చేయగలమని హామీ ఇస్తున్నాను. బ్రాడీపేటలోని శ్రీ బడబానల ప్రతాప వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీన అయ్యప్ప స్వామి మహామండల పూజ నిర్వహించనున్నారు. 27వ తేదీన ఉదయం నగర సంకీర్తన, తదనంతరం స్వామివారికి అభిషేకం, మధ్యాహ్నం చద్ది, సాయంత్రం స్వామివారి రథోత్సవం, రాత్రి అరటి మండపాలతో పడిపూజ, తర్వాత భిక్ష నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా 34వ మహామండల పూజ బ్రోచర్ను అయ్యప్ప సేవా సమితి సభ్యులు శ్రీ భవన్ నారాయణ, సతీష్ మరియు అర్చకులు శంకర్ తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా 27వ తేదీన జరగబోయే 34వ మహామండల పూజకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమం గత కంట వైభవంగా ఈసారి ఉదయం పూట నగర సంకీర్తనతో ప్రారంభమయ్యి తర్వాత స్వామివారికి
గణపతి హోమము, అదేవిధంగా స్వామివారికి మూట విరాటికి ఉత్సవ విగ్రహానికి ఏకాదశి రుద్రాభిషేకం, తులసి అర్చన, తర్వాత భజన కార్యక్రమం, అయ్యప్ప భక్తులకి దీక్షా స్వామి అందరికీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత కేరళ పంచవాయిద్యాలు, మంగళ వాయిద్యాలు మరియు దీక్షా స్వాములు అందరితో ఊరేగింపుగా నగర వీధుల్లో ఊరేగింపు జరుగుతుంది. రాష్ట్ర బీజేపీ డివిజన్ పార్టీ ఉపాధ్యక్షులుగా తోకల నాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్న బీజేపీలో గిరిజనులంతా చేరాలని ఆ పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు తెలిపారు. తన నియామకానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రాజారావుకు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా నియమితులైన నాగరాజుని జాప్ నేత వాకా శ్రీనివాసరావు, పలువురు నేతలు అభినందించారు. భారతీయ జనతా పార్టీలో గిరిజనులకి అతిపెద్ద పీట వేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు గిరిజనులు ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి మరింత ముందుకు వెళ్లాలనేటటువంటి సదుద్దేశంతో ఎంతో మంది ఔత్సాహికుల్ని, ఉత్సాహవంతులను ప్రోత్సహించి వారికి తగినటువంటి బాధ్యతలు కల్పిస్తా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, అట్లాగే గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పాంగి రాజారావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. నగర ప్రజల ఆహ్లాదం కోసం గుంట గ్రౌండ్ లో టైటానిక్ నౌక ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. టైటానిక్ ఓడకు సంబంధించిన అన్ని విశేషాలు, జైన్ వీల్స్, కొలంబస్, టోరా, దెయ్యాల కోట లాంటి అనేక రకాల ప్రదర్శనలు ఉన్నాయని తెలిపారు. నగర ప్రజలంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కుమార్, సైదారావు, మల్లికార్జున్, విజయ్ కుమార్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగర ప్రజల కోసం ఆహ్లాదకరమైన వాతావరణం కోసం గుంటూరు గుంట గ్రౌండ్లో మన సంక్రాంతికి, న్యూ ఇయర్కి, క్రిస్మస్కి టైటానిక్ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది. మ్యూజియము, అమ్యూజ్మెంట్, లోపల టైటానిక్ షిప్తో పాటు టైటానిక్ సంబంధించిన దానికి ఎవరైతే దానికి సంబంధించిన కార్యక్రమం మొత్తం దీనిలో టైటానిక్ షిప్లో పొందుపరిచారు. ఈ సద్వినియోగించుకోవాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాం. క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఎగ్జిబిషన్, టైటానిక్ షిప్ లోపల పిల్లలకి వినోదం, ఆడుకోవడానికి గేమ్స్ అన్ని, జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, కొలంబస్, ప్రతి వాతావరణం చక్కగా పిల్లలు, ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు అందరుగా రావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన మెలోడీ ఆఫ్ మహమ్మద్ రఫీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లెజెండ్ సింగర్ మొహమ్మద్ రఫీ 101వ జన్మదినం సందర్భంగా వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సంగీత విభావరి నిర్వహించారు. పలువురు గాయకులు మొహమ్మద్ రఫీ గీతాలను ఆలపించి సభికుల్ని అలరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా, షౌకత్, వాణి, లాల్ వజీర్ తదితరులు పాల్గొన్నారు. సముద్రాల సాంబయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాడికొండ ఫలించు ద్రాక్షావళి చర్చిలో సెమీ క్రిస్మస్ నిర్వహించి వృద్ధులకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం అధ్యక్షులు పాస్టర్ జక్కయ్య, సముద్రాల చినకోటేశ్వరరావు, సంఘ కాపరులు అందరూ పాల్గొని సెమీ క్రిస్మస్ మరియు పేదలకు ఆ దేవుడు ఎప్పుడూ ఎల్లవేళలా దీవించాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మన మధ్యలో ఉన్నాడు. ఆయనను నమ్ముకొని ఆయనకి ఇష్టానుసారమైన జీవితం జీవించి ఫలించడి కొమ్మలాగా ఉండాలని, ఈ క్రిస్మస్ దీవెనలు మీ కుటుంబాల్లో మెండుగా ఉండాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ సమయంలో మరి సంఘ సేవకులు
సముద్రాల కోటేశ్వరరావు గారిని గ్రీటింగ్స్ తెలియజేస్తూ కోరుచున్నాను. బృందావన్ గార్డెన్స్ లోని కీపీస్ డ్రై ఫ్రూట్ షాప్ ను వెస్ట్ డీఎస్పీ కె అరవింద్ బాబు, పట్టాపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ డ్రై ఫ్రూట్ షాప్కు విచ్చేసిన ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ అరవింద్ బాబు మాట్లాడుతూ కీపీస్ డ్రై ఫ్రూట్ షాప్ను ఏర్పాటు చేసిన కీపీస్ డ్రై ఫ్రూట్స్ ఫౌండర్ సీఈఓ సయ్యద్ అలీ భాషా, వర్కింగ్ పార్ట్నర్ షేక్ ఫయాజ్ను ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మంచి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఎప్పుడూ ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారని తెలిపారు. డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఇతరత్ర మోడర్న్ డే ఫుడ్గా ఉంటుంది. అట్లాంటి ఒక మోడర్న్ థింగ్ని తీసుకొచ్చి మన గుంటూరు ప్రజలందరికీ మంచి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని అవైలబుల్గా ఉండేటట్లు చూడడం, సయ్యద్ అలీ గారు ఈ బిజినెస్లో మంచిగా ప్రాస్పర్ అవ్వాలని, ఆయన ఇంకెన్ని పీక్స్కి రీచ్ అవ్వాలని, ఇట్లాంటి చైన్ ఆఫ్ షాప్స్గా ఎస్టాబ్లిష్ చేయాలని మన గుంటూరులో డ్రై ఫ్రూట్స్ అంటే కీపీస్ షాప్ గుర్తొచ్చేలా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరు. మంగళదాస్ నగర్ గోల్డెన్ టొబాకో కంపెనీ గ్రౌండ్ లో రామ మందిరం సెట్టింగ్ లో జీవన్ సాగర్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ రామమందిరం నమూనా అందరినీ ఆకట్టుకుంటుందని, రానున్న పండుగ సీజన్లో ఈ ఎగ్జిబిషన్కి తప్పకుండా విశేష ఆదరణ లభిస్తుందని అన్నారు. ఇటువంటి ఎగ్జిబిషన్లు నగరవాసులకు ఆహ్లాదం, ఆట విడుపును అందిస్తాయని చెప్పారు. డిప్యూటీ మేయర్ సజీలా మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతను చూసుకుంటూ సెలవుల్లో మధుర క్షణాలు గడపాలని చెప్పారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు అచ్చయ్య మాట్లాడుతూ భారీ సెట్టింగ్స్తో రామమందిరం ఏర్పాటు చేశామని, అదేవిధంగా స్టాల్స్, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అందుబాటులో ఉంటాయని అన్నారు. గురు గోపీనాథ్ మాట్లాడుతూ 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ ప్రవేశం ఉచితమని, 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని చెప్పారు. ఈ పండుగ సీజన్లో నగరంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించేటువంటి విధంగా ఈ ఎగ్జిబిషన్లు ప్రతి ఒక్కరు కూడా సందర్శించి, ఎందుకంటే హాలిడేస్లో పిల్లలందరూ కూడా తల్లిదండ్రులకు పదే అడుగుతూ ఉంటారు ఏదో ఒక చోటుకి తీసుకొని వెళ్ళమని. ఇటువంటి దగ్గరలో అంటే ఈ ప్రాంతంలో ఎప్పుడు గతంలో ఎగ్జిబిషన్స్ రానటువంటి పరిస్థితులు ఈరోజు దగ్గరలో ఎక్కడ కూడా ఎక్కువ ఖర్చు లేకుండా ప్రశాంతంగా వచ్చి 2-3 గంటలు టైం పాస్ చేసేటువంటి విధంగా ఈ ఎగ్జిబిషన్ని జీవన్ సాగర్ పేరుతో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ప్రతి సంవత్సరం సమ్మర్కి జరుగుతుంది, కానీ ఈసారి ఏంటంటే సంక్రాంతి స్పెషల్ ఎగ్జిబిషన్గా బాహుబలి ముఖద్వారంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాం. ఈ ఎగ్జిబిషన్లో బాహుబలి ముఖద్వారం ఎగ్జిబిషన్ లోపలికి వచ్చిన తర్వాత అయోధ్యని తలపించేటువంటి అయోధ్య నమూనా సెట్టింగ్ని ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అనేక రకాల అమ్యూజ్మెంట్స్ స్టాల్స్, ఇంకా రకరకాల గృహోపకరణాలు కూడా ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం ఉంటుంది. ఈ బాహుబలి ఎగ్జిబిషన్ టికెట్ తీసుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఈ రామ మందిర్ నమూనా అనేది ప్రవేశం పూర్తిగా ఉచితం అండి. ఎటువంటి టికెట్ కూడా దీంట్లో ఉండదు. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సెట్టింగ్ అంతా చాలా అద్భుతమైన కళాఖండంగా దాన్ని చూడొచ్చు. దీని లోపల ఎక్కడ కూడా పూజలు కానీ, పునస్కారాలు కానీ, దక్షిణలు కానీ, హారతులు కానీ అంటూ ఏమి ఉండవండి. జస్ట్ ఒక నమూనా రూపంలో మాత్రమే దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 4-5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా దీనికి ప్రవేశ రుసుము ఉంటుంది. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నిమిత్తం ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. వెంకటపాలెంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా అటల్ స్మృతివనాన్ని ప్రారంభించనున్నారు. స్మృతివనంలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. 6వ వార్డు ప్రెసిడెంట్ దళవాయి భార్గవరాం ఆధ్వర్యంలో నిర్వహించిన చాయ్ విత్ జన సైనిక్ కార్యక్రమంలో జన సైనికులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో నాయకులు నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. ప్రజలతో స్నేహపూర్వక వాతావరణంలో టీ తాగుతూ సంభాషణ జరపడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాసుల కృష్ణరాజుకు జనవరి 3వ తేదీన బొమ్మిడాల నగర్లోని ఎన్టీ రామారావు కళావేదికలో అవార్డు ప్రదానం చేయనున్నారు. సాహితీమూర్తి కాసుల పురుషోత్తమ కవి, ఆంధ్ర నాయక
శతకకర్త సాహిత్యంలో కవి వంశీయులు కాసుల కృష్ణంరాజుకు అవార్డు ప్రదానం చేయ సందర్భంగా నగరపాలక సంస్థ మేయర్ కోవెలమూడి రవీంద్ర కృష్ణంరాజును అభినందించారు. దేశంలో అనేక ప్రాంతాల్లో మిమిక్రీ ఆర్టిస్టుగా, ఈవెంట్స్ మేనేజర్గా అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించి 17,000 ప్రోగ్రామ్స్ పైగా ప్రోగ్రాం చేసి ప్రజల అభిమానాన్ని, అధికార అనధికార వివిధ సంస్థల చేత అభిమానం పొంది గౌరవ డాక్టరేట్తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు పొందిన కృష్ణంరాజుకు అవార్డు గ్రహీతగా అభినందనలు తెలిపారు. ఎల్ఆర్ కాలనీ, ఏటుకూరు రోడ్డు ప్రాంతాల్లో రోడ్ల మీద ఉన్న ఆవులను గోశాలలకు తరలింపులో కమిషనర్ పులి శ్రీనివాసులు నేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ రోడ్ల మీద ఆవులను విచ్చలవిడిగా వదులుతున్నారని, దానివల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పలుమార్లు ఆవుల యజమానులకు రోడ్ల మీదకు వదలవద్దని తెలిపినా నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నారు. ముద్రలు ఉన్న పెంపుడు ఆవులైనా రోడ్డు మీదకు వస్తే జీఎంసీ గోశాలకు తరలిస్తామన్నారు. తరలించిన ఆవులను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. ఆవులను పట్టుకోవడానికి 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, బృందాలలో పోలీసులు కూడా ఉంటారన్నారు. నేటి మిర్చి ధరలు చూద్దాం. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 17,000 రూపాయలు, మోడల్ 16,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 12,000 రూపాయలు, మాక్సిమం 15,200, మోడల్ 14,800. 273 రకం మినిమం 11,500, మాక్సిమం 14,000, మోడల్ 13,800. 341 రకం మినిమం 11,000, మాక్సిమం 17,000, మోడల్ 16,600 రూపాయలు. సూపర్ 10 మినిమం 12,000, మాక్సిమం 16,500, మోడల్ 16,300. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 16,500, మోడల్ 15,800 రూపాయలు. బడిగి 355 మినిమం 11,000, మాక్సిమం 17,000, మోడల్ 16,800 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 11,000 రూపాయలు, మాక్సిమం 17,500, మోడల్ 17,000. ఆరుమూరు రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 12,700 రూపాయలు, మోడల్ 12,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,500, మాక్సిమం 16,700, మోడల్ 16,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 11,000, మాక్సిమం 15,000, మోడల్ 14,800 రూపాయలు. 341 రకం మినిమం 11,000, మాక్సిమం 16,500, మోడల్ 16,300. 4,884 రకం మినిమం 12,000, మాక్సిమం 14,000, మోడల్ 13,800 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 15,000 రూపాయలు, మోడల్ 14,700 రూపాయలు. బడిగి 355 మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 16,500 రూపాయలు, మోడల్ 16,000 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 10,500, మాక్సిమం 16,200, మోడల్ 15,800 రూపాయలు. మిర్చి తాలకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 5,000 రూపాయలు, మాక్సిమం 7,700 రూపాయలు, మోడల్ 7,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 5,200, మాక్సిమం 5,300, మోడల్ 5,000. 341 మినిమం 5,000, మాక్సిమం 7,000, మోడల్ 6,700 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 5,000, మాక్సిమం 7,500, మోడల్ 6,800 రూపాయలు. బడిగి మినిమం 5,200 రూపాయలు, మాక్సిమం 7,000 రూపాయలు, మోడల్ 6,600 రూపాయలు. ఇవి నాటి వార్తలు. నమస్కారం.